ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్. శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యావార్తలకి స్వాగతం. ఈరోజు విద్యావార్తల్లో విషయాలు చూద్దాం. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా 3 ఏళ్ల కాలానికి నియామకం, రేపు బాధ్యతల స్వీకరణ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కొత్త గవర్నర్గా ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అపాయింట్మెంట్ కోసం కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆయన నియామకానికి సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్బీఐ 26వ గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న 56 ఏళ్ల మల్హోత్రా 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగబోతున్నారు. రాజస్థాన్ క్యాడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మల్హోత్రా ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ నెల 10తో దాస్ పదవీ కాలం ముగియబోతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత గోపీమూర్తి 9165 ఓట్లతో పీడీఎఫ్ తరపున ఘన విజయం. తొలి నుంచి ఆధిక్యత, మధ్యాహ్నానికే ఫలితాలు. గంధం నారాయణరావుకు 5259 ఓట్లు. గోపీమూర్తి అభిమానుల విజయోత్సాహ సంబరం. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు. ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతానని గర్జింపు. ఏపీలో 36 కేంద్రీయ, 15 జవహర్ నవోదయ విద్యాలయాలు. అత్యంత వేడి సంవత్సరం కానున్న 2024 ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ అంచనా. ప్రతి తల్లిదండ్రికి పిల్లల ప్రగతి. పీటీఎంకు రాని వారికి కబురు పంపండి. ప్రోగ్రెస్ హెల్త్ కార్డుపై సంతకం తప్పనిసరి. ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు. హాజరు బాగుపరిచేదానికి కృషి. 22 వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఆరోగ్య సమస్యలకు ఆదిలోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం. ప్రాచీన కళలను ప్రోత్సహించాలని, కళలను సహా పాఠ్యాంశాలుగా మార్చుకుని విద్యార్థులు రాణించాలని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల కళా ఉత్సవ్ పోటీలను సోమవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళలను నేర్చుకోవడం ద్వారా ప్రశాంతత పెరుగుతుందని, ఆహ్లాదకర వాతావరణం అలవాటు అవుతుందని అన్నారు. కళలను ప్రోత్సహించి అందువల్ల వారసత్వ సంపదను కాపాడుకోవచ్చు అన్నారు. కాగా విద్యార్థులకు గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, థియేటర్, నృత్యకళలు, దృశ్యకళలు, కథలు చెప్పడం 6 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వసతి గృహాల మరమ్మతులకు 132 కోట్ల మంజూరు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 132.96 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 810 వసతి గృహాల్లో ఈ నిధులతో మరమ్మతులు చేపట్టబోతున్నారు. జనవరి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం విధించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్ హత్య కేసులో నిందితులు జువైనల్ హోమ్కు. రాయచోటిలో జరిగినటువంటి టీచర్ ఉపాధ్యాయునిపై జరిగిన దాడికి మృతికారకులైన 2 విద్యార్థులను జువైనల్ హోమ్కు తరలించినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన రాయచోటి పట్టణం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజాజ్ అహ్మద్పై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమ విచారణలో 9వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు ఈ దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందని సీఐ తెలిపారు. వారిద్దరిని ఈ నెల 7వ తేదీన జువైనల్ కోర్టుకు హాజరుపరచగా కోర్టు వారిని జువైనల్ హోమ్కు తరలించినట్లు సీఐ వివరించారు. కొడవలితో పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మదనపల్లె అమ్మాయితో మాట్లాడుతున్న విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారన్న కోపంతో తోటి విద్యార్థులు బెదిరించేందుకు 10వ తరగతి విద్యార్థి కొడవలిని పాఠశాల తీసుకెళ్లిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగింది. నీరుగట్టివారిపల్లి వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో శనివారం జరిగిన పేరెంట్ టీచర్ కమిటీ సమావేశంలో 10వ తరగతి విద్యార్థి అదే పాఠశాల చెందిన అమ్మాయితో చనువుగా మాట్లాడుతుండటాన్ని తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు విద్యార్థిని మందలించారు. ఇది అవమానంగా భావించిన విద్యార్థి తోటి విద్యార్థులపై కోపం పెంచుకొని వారిని బెదిరించేందుకు సోమవారం పాఠశాల కొడవలిని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టి తెచ్చారు. వారు విచారిస్తే నిజమేనని తేలటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పాఠశాలలో చేరుకుని విద్యార్థిని మందలించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిసింది. యూపీఎస్సీ ఫలితాలు విడుదల. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు జరగగా ఆ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ డే. బీసీ హాస్టళ్ల పర్యవేక్షణపై మరింత శ్రద్ధ. ఏబీసీ వెల్ఫేర్ అధికారులు పద్ధతులు మార్పు. స్కిల్ యూనివర్సిటీల గుర్తింపునకు కమిటీ. SA1 పరీక్షలు ప్రారంభం. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ. కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రాజెక్టులు నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు వెల్లడించారు. నేడు సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం.
ఏపీసీపీఎస్సీ నేతృత్వంలో ధర్నా చౌక్లో ఆందోళన, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్లకు ఆహ్వానం. కార్యక్రమానికి ఉభయులు దూరం, చలో విజయవాడకు తాము పిలుపు ఇవ్వలేదు, జాగరూకతతో వ్యవహరించాలని అనుబంధ సంఘం ప్రకటన. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన వైద్యం, ఎయిమ్స్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఎంఓయు. పాఠశాలల్లో టీచర్ల ఫోటోల ప్రదర్శన, డిఈఓ ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు. గైర్హాజరును అరికట్టేలా సర్కారు చర్యలు. కేంద్ర నిబంధనల మేరకే నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ వెల్లడి. ఉద్యోగులకు పాత బకాయిలు చెల్లించాలని అప్టా. ఛాత్రోపాధ్యాయులకు పాఠశాల చెప్పేవారేరి. డైట్లలో శాశ్వత అధ్యాపకులు 6% మాత్రమే, వారిలోనూ డిఈఓలుగా వెళ్ళిన 7. పట్టభద్రుల ఓటుకు మరో 63,607 దరఖాస్తులు. కొత్తగా వచ్చిన దరఖాస్తుల వివరాలు. గుంటూరు జిల్లాలో 23,636, బాపట్లలో 4,619, పల్నాడులో 9,987, కృష్ణా జిల్లాలో 8,047, ఎన్టీఆర్ జిల్లాలో 15,575, ఏలూరులో 1,743. కొడవలితో తరగతి గదిలోకి వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో కలకలం. ఈ వార్త ఆల్రెడీ మనం చదివాం. ఎంతకాలం ఉచితాలు, ఉపాధి కల్పించలేరా? 81 కోట్ల మందికి రేషన్ పంపిణీయా అని సుప్రీంకోర్టు గద్దింపు. ఎంతకాలానికి ఒక మంచి వార్త మనం చదువుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు, ఉపాధి కల్పించలేరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా దగ్గర నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ ఇస్తుండటాన్ని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద 81 కోట్ల మందికి ఉచితంగా కానీ రాయితీ పైన కానీ రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. చిన్నారుల భవితను మింగేస్తున్న స్మార్ట్ ఫోన్లు, గంటల కొద్దీ సెల్ ఫోన్లలోనే పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు. ఇంగ్లీషే నెంబర్ 1. ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష ఆంగ్లమే. 135 దేశాల్లో దీనికే మొదటి స్థానం. 2-3 స్థానాల్లో స్పానిష్, ఫ్రెంచ్. 10వ స్థానంలో హిందీ. ఇంగ్లీష్తోనే మెరుగైన విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు. డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక 2024 వెల్లడి. అత్యధిక భాషల్లో అభ్యసిస్తున్న భాషలు: ఇంగ్లీష్ 130 దేశాల్లో, స్పానిష్ 33 దేశాల్లో, జర్మన్ 5 దేశాల్లో, ఫ్రెంచ్ 16 దేశాల్లో, జపనీస్ 4 దేశాల్లో. విద్యార్థులకు అపార కష్టాలు. జనన ధృవీకరణ పత్రం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. త్వరలోనే జమిలీ ఎన్నికల బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు. లోక్సభ, రాష్ట్రసభల ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో లేదా తదుపరి సెషన్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రభుత్వాలు నియమం ముమ్మరం చేపట్టింది. అయితే ఈ విధానంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన సిఫారసులను కేబినెట్ ఆమోదించడం ఈ విధానాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పకనే చెబుతోంది. బిల్లుపై విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు చర్చ జరిగేందుకు వీలుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని కేంద్రం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు, తనిఖీలు చేపట్టిన అధికారులు. భూగోళానికి ఎడారీకరణ ముప్పు, మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు. పశ్చిమ బెంగాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆ ఫోన్ కాస్త జాగ్రత్త, వాటిని ఎత్తొద్దు, తిరిగి చేయొద్దు. ఆదమరిచారో ఖాతాలు ఖతమే. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. ప్రమాదకర ఫోన్ నెంబర్ విడుదల. 79,000 దిగువకు పుత్తడి. రోజు 10 లక్షల స్పామర్స్ గుర్తించిన ఎయిర్టెల్ ఏఐ నెట్వర్క్. 8 రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు నోటీసులు. మణిపూర్ నష్టంపై నివేదిక ఇవ్వండి ప్రశ్న. సౌర కుటుంబాల ఆవల గడ్డకట్టిన నీరు గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్. గ్రహాల ఆవిర్భావానికి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నో యాప్స్. టీచర్లపై తగ్గనున్న యాప్ల భారం. యాప్ల నిర్వహణపై ప్రత్యేక సిబ్బంది నియామకం. సచివాలయం లేదా డిఈఓ కార్యాలయానికి కేటాయించేలా యోచన. ప్రత్యామ్నాయ వర్గాలతో పాటు పలు అంశాలపై చర్చలు. తీరనున్న టీచర్ల చిరకాల అభ్యర్థన. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వర్తింపు. ఓకే రైట్, ఇవి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.